ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గ్రామాల్లో రహదారి కష్టాలు మాత్రం తీరడం లేదు. బురద దారిలో అష్టకష్టాలు పడుతున్నాం, రోడ్డు వేయండి మహాప్రభో అంటూ గిరిబిడ్డలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో రోడ్డును బాగు చేసుకునేందుకు వారే నడుం బిగించారు. అల్లూరు జిల్లా పెదబైలు మండలం జామిగూడ, ఉర్రాడ గ్రామాల మధ్య ఉన్న 4 కిలోమీటర్ల దారి బురదతో అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వం 1.24 కోట్ల నిధులు మంజూరు చేసింది, పనులు మొదలుపెట్టారు. అయితే నిధులు విడుదల చేయక గుత్తేదారు మధ్యలోనే పనులను అర్ధాంతరంగా ముగించారు. దీంతో 2 గ్రామాలకు చెందిన ప్రజలు ఇంటింటికి చందాలు వేసుకున్నారు. జేసీబీతో రహదారిని చదును చేసుకుంటున్నారు. వెహికల్స్ ఎక్కువ వెళ్ళేటడుకుల్లో లేకపోతే ప్రభుత్వ అధికారులకి, కలెక్టర్లకి కానీ, పిఓలకి కానీ మేము తెలియపరిచిన దానికోసం ఎవరు స్పందించడం లేదు. గత ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పటికే గడిగా 10 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడి గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేసి 1,20,00,000తో శాంక్షన్ అనేది చేసింది. గతంలో పనులు కూడా ప్రారంభించి మధ్యలో ఒక ఆపేయడం జరిగింది. కానీ ఎన్నిసార్లు మేము గ్రీవెన్స్లో ఆపేసింది, మళ్ళీ మరమ్మతులు చేయండి, మళ్ళీ రోడ్డు ప్రారంభించండి, ఎన్నిసార్లు గ్రీవెన్స్ కలెక్టర్ గారు ఇచ్చిన స్పందించడం లేదు. అలాగే అధికారులకు అందరు చెప్పిన స్పందించలేదు. కాబట్టి ఈరోజు వర్షం కారణంగా మొత్తం రోడ్ అంతా కొట్టుకోగలిపోయింది. దాని కారణంగా గ్రామస్తులే ఒక్కొక్క కుటుంబం నుండి 1000 రూపాయలు చందా వేసుకొని ఈరోజు జేసీబీ తెప్పించుకుని మా గ్రామం రోడ్డు చేసుకుంటూ మా గ్రామస్తులు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, కలెక్టర్ గారు స్పందించి మా గ్రామానికి రోడ్డు వెంటనే ఆగిపోయిన రోడ్డుని వెంటనే ప్రారంభించి మా రోడ్డుని కొత్తది ఇంకా బీట్ రోడ్డు శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం అలాగే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.